శ్రీమాత్రే నమః. ఈరోజు మా ఇంట్లో వారాహి పూజ చేసుకున్నానండి నేను. ఇది పొద్దున 6 లోపల చేసుకోవాలన్నారు. తర్వాత నైట్ 7 తర్వాత చేసుకోవాలన్నారనమాట. ఇంకొకటి చాలా జాగ్రత్తగా నిష్టగా ఉండాలని చెప్పారు పెద్దవాళ్ళు. నిజమే కదండి. ఒక గెస్ట్ వస్తేనే మనం ఎంత చక్కగా చూసుకుంటాం వాళ్ళని కొద్దిసేపు. అలాంటిది మరి మనము నిజంగా నమ్మి మనం 9 రోజులు అమ్మవారు మనతో ఉంటుందనుకున్నప్పుడు ఈ 9 డేస్ కూడా మనం ఎంత చక్కగా ఉండాలండి. శుభ్రంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, అంటే ఎప్పుడు ఉండవా అంటే ఉంటుందనుకోండి, ఇంకొంచెం ఎక్కువగా ఉండాలి. కొంతమంది ఇళ్ళల్లో అంటు ముట్టు కలుస్తుంది కదా, అలా కలపకుండా జాగ్రత్తగా ఉండాలి. నైవేద్యాలు అంటే ఇంకా మనం ఇష్టం వచ్చింది మనం చేసుకోవచ్చు అనమాట. అంటే మామూలుగా పొంగలి, పులిహోర, వడలు ఇట్లా మనకి నచ్చింది చేసి పెట్టవచ్చు అమ్మవారికి. ఇంకేవేవో కిట్లు అవి చెప్తుంటారు, అవన్నీ కూడా మనకి ఏం అవసరం లేదండి. మనకు ఉన్న దాంట్లోనే పెట్టి చక్కగా పండు తాంబూలము అమ్మవారికి పెట్టుకుంటే చాలన్నమాట. ఇంకా అన్ని 9 రకాల చీరలు కట్టుకోవాలి, అదంతా ఏమీ అవసరం లేదండి. శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకొని చక్కగా దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలు.